హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి హరిణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అన్న మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్పిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక యోగి ఆత్మకథ 21 అధ్యాయాలు అయిపోయాయి. 22 రాతి బొమ్మ గుండె. పతివ్రత అయిన హిందూ స్త్రీగా నేను మా ఆయన్ని గురించి ఫిర్యాదు చేసుకోదలచలేదు. కానీ భౌతికవాదపరమైన ఆయన అభిప్రాయాలు మార్చుకోగా చూడాలని తపిస్తున్నాను. నా ధ్యానం గదిలో ఉన్న సాధువుల పటాలు చూసి వెక్కిరించటం ఆయనకో సరదా. ఒరే తమ్ముడు, నువ్వు ఆయన విషయంలో సాయం చెయ్యగలవని నాకు గాఢమైన విశ్వాసం ఉంది. చేస్తావా మరి? మా పెద్దక్కయ్య రమ బతిమాలుకుంటూ నా వైపు చూసింది. కలకత్తాలో గిరీష్ విద్యారత్న సందులో ఉన్న వాళ్ళింటికి వెళ్ళి నేను కాసేపు కూర్చున్నప్పుడు జరిగింది ఇది. ఆమె వెల్లడించిన కోరిక నా మనస్సును కరిగించింది. ఎంచేతంటే నా చిన్నతనంలో ఆమె నా మీద గాఢమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రసరింపజేసింది. అంతేకాకుండా అమ్మ పోవడంతో మా కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూరించటానికి ఆమె ఎంతో ఆప్యాయంగా ప్రయత్నించింది. అక్కయ్యా, నేను చేయగలిగిందల్లా చేస్తాను అంటే నేను చిరునవ్వు నవ్వాను. మామూలుగా ఆమె ముఖంలో కనిపించే ప్రశాంతతకు, ఉల్లాసానికి భిన్నంగా ఇప్పుడు స్పష్టంగా ఔపిస్తున్న విషాదాన్ని తొలగించాలని నా ఆతురత. దీనికొక దారి చూపించమని నేను, రమ కాసేపు మౌనంగా ప్రార్థన చేశాము. అప్పటికి 1 ఏడాది కిందట మా అక్క తనకి క్రియాయోగ దీక్ష ఇమ్మని నన్ను అడిగింది. దాంట్లో ఆమె చెప్పుకోదగినంత ప్రగతి సాధించింది. లోపల నుంచి ఒక ప్రేరణ నన్ను వశపరుచుకుంది. రేపు నేను దక్షిణేశ్వరంలో కాళికాదేవి గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా రా నాతో. మీ ఆయన్ని కూడా మనతో రావటానికి ఒప్పించు. ఆ పవిత్ర క్షేత్రంలోని స్పందనల్లో జగన్మాత ఆయన హృదయాన్ని స్పృశిస్తుందని నాకు అనిపిస్తోంది. కానీ ఆయన్ని మనం రమ్మనటానికి కారణం మట్టుకు బయట పెట్టకు అన్నాను. అక్కయ్య ఆశపడుతూ ఒప్పుకుంది. మర్నాడు పొద్దున రమ వాళ్ళ ఆయన నాతో రావటానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసి సంతోషించాను. మా గుర్రబండి అప్పర్ సర్క్యులర్ రోడ్డు నుంచి దక్షిణేశ్వర్కు సాగిపోతూ ఉండగా మా బావగారు సతీష్ చంద్ర బోస్ గారు ఆధ్యాత్మిక గురువుల యోగ్యతను అపహాస్యం చేస్తూ కులికిపోయారు. రమ లోపల ఏడుస్తోందని గమనించాను. అక్కయ్య, హుషారుగా ఉండాలి నువ్వు అంటూ ఆమె చెవిలో గొణిగాను. తన వెక్కిరింతకు మనం ఉడుక్కుంటామన్న నమ్మకంతో తృప్తిపడే అవకాశం ఆయనకి ఇవ్వకు.
ముకుందా, పనికి మాలిన బడాయి కోరుల్ని ఎలా మెచ్చుకుంటావు నువ్వు అంటూ అడుగుతున్నాడు సతీష్. సాధువు కంటబడ్డమే నాకు వెలపరంగా ఉంటుంది. ఉంటే ఎముకల పోగులాగైనా ఉంటాడు, లేకపోతే ఏనుగున్నలా బలిసిపోయైనా ఉంటాడు. నేను విరగబడి నవ్వాను. దీనికి సతీష్ చిరాకు పడ్డాడు. ముఖం ముడుచుకొని గమ్మున కూర్చున్నాడు. నా బండి దక్షిణేశ్వర ఆలయం ఆవరణలోకి ప్రవేశించేసరికి ఆయన వెటకారంగా పళ్ళు ఇకిలించాడు. ఈ విహారయాత్ర బహుశా నన్ను మార్చటానికి వేసిన పథకం అనుకుంటాను. నేను దానికి జవాబు చెప్పకుండా పక్కకు తిరిగేసరికి ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. ఇదిగో కుర్ర సన్యాసి గారు, దేవాలయం అధికారులతో మాట్లాడి మన మధ్యాహ్న భోజనాలకి తగ్గ ఏర్పాట్లు చెయ్యటం మాత్రం మర్చిపోకండి. గుడి పూజారులతో ఎటువంటి సంభాషణ చేసే అవసరం తనకు లేకుండా చేసుకోవాలనుకున్నారు సతీష్ గారు. నేనిప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాను. మీ భోజనం గురించి దిగులు పడకండి అని కరుకుగా జవాబిచ్చాను. ఆ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. నా కోసం అమ్మవారు ఒక్క పని కూడా చేస్తుందన్న నమ్మకం నాకు లేదు. కానీ నా భోజనానికి నిన్నే బాధ్యత చేస్తున్నాడు. సతీష్ గారి మాటల్లో బెదిరింపు ఉంది. కాళికాదేవి ప్రకృతి మాత రూపంలో ఉన్న దేవుడు. విశాలమైన ఆలయానికి ముందు భాగంలోని ముఖ మంటపంలోకి నేనొక్కడిని సాగాను. ఒక స్తంభం దగ్గర నీడపట్టు చూసుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. అప్పటికే సుమారు 7 గంటలై ఉంటుంది. కానీ మరి కాసేపట్లో బాగా పొద్దెక్కి ఎండ మార్చేస్తుంది. నేను భక్తి తత్పరుణ్ణయి సమాధి స్థితిలోకి వెళ్తూ ఉన్న కొద్దీ బాహ్య స్పృహ తగ్గుతూ వచ్చింది. నా మనస్సు కాళికాదేవి మీద ఏకాగ్రంగా నిలిచింది. దక్షిణేశ్వర ఆలయంలో ఉన్న ఆ అమ్మవారి విగ్రహం రామకృష్ణ పరమహంస అనే మహా గురువుల ఆరాధన మూర్తిగా ప్రత్యేకత సంతరించుకున్నది. సంతప్త హృదయంతో ఆయన చేసే విన్నపాలకు సమాధానంగా ఆ శిలా విగ్రహం తరచూ సజీవ రూపం దాల్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేది. శిలారూపిణి అయిన మౌన మాతృమూర్తి, నీ ప్రియ భక్తులు రామకృష్ణుల విన్నపాన్ని మన్నించి అప్పుడు జీవన్మూర్తివయ్యావు. నీ కోసం పరితపించే ఈ కొడుకు ఆక్రందల్ని ఎందుకు ఆలించవమ్మా అంటూ ప్రార్థించాను. దివ్య ప్రశాంతితో పాటు నాలో ఉత్సాహం అపరిమితంగా పెరిగింది. అయినా 5 గంటలు గడిచిపోయాయి. నేను అంతర్దృష్టితో దర్శిస్తున్న కాళీమాత నాకు సమాధానం ఇవ్వలేదు. నేను ఒక్క రవ్వ నిరాశపడ్డాను. ఒక్కొక్కప్పుడు ప్రార్థనలు ఫలించడంలో ఆలస్యం చేయటం దేవుడు పెట్టే పరీక్ష. కానీ చివరికి తదేక నిష్టగల భక్తుడు ఇష్టదేవతగా తనను ఏ రూపంలో కొలుస్తాడో ఆ రూపంలోనే దర్శనమిస్తాడని భక్తి తత్పరుడైన క్రైస్తవుడు యేసుని చూస్తాడు. హిందువు కృష్ణుడు కాళికాదేవినో చూస్తాడు. ఒకవేళ అతని ఆరాధన నిరాకారుడి వైపు తిరిగితే విరాట్ జ్యోతిని దర్శిస్తాడు. నేను అనిష్టంగానే కళ్ళు తెరిచి చూచాను. మధ్యాహ్నం కాల నియమాన్ని అనుసరించి ఒక పూజారి ఆలయ ద్వారాలు మూసేస్తున్నాడు. ముఖ మండపంలో ఉన్న ఆ ఏకాంత స్థలం నుంచి లేచి ముంగిట్లో అడుగు పెట్టాను. అక్కడ నేల మీద పరిచి ఉన్న రాయి మిట్ట మధ్యాహ్నం ఎండకు మలమల మాడుతోంది.
నా అరికాళ్ళు మంటెత్తిపోతున్నాయి. జగన్మాత అంటూ నేను మౌనంగా ఆక్షేపణ తెలిపాను. నువ్వు ఇంతవరకు నాకు దర్శనమిచ్చావు కావు. ఇప్పుడు మూసిన తలుపుల వెనుక దాక్కుని ఉన్నావు. ఈ రోజు నేను మా బావగారి తరపున నీకు ప్రత్యేక ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను. మనసులో నేను చేసిన విన్నపానికి వెంటనే స్వీకృతి లభించింది. మొదట నా బాధను మటుమాయం చేస్తూ వెన్ను వెంబడి పాదాల కింద ఆహ్లాదకరమైన చలన అల ఒకటి పాకి వచ్చింది. ఆ తరువాత ఆ ఆలయం పరిమాణం బ్రహ్మాండంగా పెరిగిపోయి నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. దాని విశాల ద్వారం మెల్లిగా తెరుచుకొని కాళికాదేవి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించింది. క్రమంగా ఆ విగ్రహం సజీవ రూపంగా మారింది. చిరునవ్వు చిందిస్తూ ఆ తల్లి పలకరింపుగా తల ఊపింది. చెప్పనలివి కాని ఆనందంతో నన్ను పులకరింపజేసింది. కంటికి కనిపించని ఒక పిచికారీతో లాగేసినట్టుగా నా ఊపిరితిత్తుల్లోంచి శ్వాస బయటికి వచ్చేసింది. నా శరీరం జడప్రాయం కాకపోయినా అతి నిశ్చలమైపోయింది. ఆ తరువాత నా చైతన్యం ఆనంద తన్మయత్వంతో విస్తారమైంది. నా ఎడమ వైపు గంగానది మీద అనేక మైళ్ల దూరం స్పష్టంగా చూడగలిగాను. అంతేకాకుండా గుడి వెలుపల దక్షిణేశ్వర క్షేత్రమంతా కళ్ళ కట్టింది. భవనాలన్నిటి గోడలు పారదర్శకంగా ప్రకాశించాయి. వాటి గుండా నేను దూర భూముల్లో సంచరిస్తున్న జనాన్ని గమనించాను. నేను ఊపిరి లేకుండా ఉన్నప్పటికీ నా శరీరం చిత్రంగా ప్రశాంత స్థితి ఉండి పోయినప్పటికీ నేను చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదపగలిగాను. కొన్ని నిమిషాల సేపు కళ్ళు మూస్తూ తెరుస్తూ ప్రయోగం చేశాను. మూసినా తెరిసినా కూడా దక్షిణేశ్వర దృశ్యాన్ని యావత్తు స్పష్టంగా చూశాను. ఎక్స్రే కిరణాల మాదిరిగా ఆధ్యాత్మిక దృష్టి అన్ని రకాల పదార్థాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రతి చోట దివ్య నేత్రమే కేంద్రం. దానికెక్కడా పరిధి ఉండదు. ఎండకు మాడుతున్న ఆ ముంగిట్లో నించుని ఉండగా నేనొక విషయం కొత్తగా గ్రహించాను. వాస్తవానికి స్వప్నమై నీటి బుడగ మాదిరిగా నిరాధారమై ఉన్న భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయి దేవుడి భ్రష్ట సంతానంగా జీవించటం మానేసిన మానవుడు తన అనంత సామ్రాజ్యాన్ని మళ్లీ పొందుతాడు. సంకుచిత మూర్తిమత్వంలో కుదించుకుపోయిన మానవుడికి పలాయన వాదమే శరణ్యమైనట్లయితే సర్వవ్యాపకత్వంతో పోల్చదగ్గ పలాయనం మరొకటి ఉండే అవకాశం ఉందా? దక్షిణేశ్వరంలో నాకు కలిగిన పవిత్రానుభవంలో అసాధారణంగా విస్తరిల్లిన వస్తువులల్లా ఆలయము, అమ్మవారి విగ్రహము. తక్కిన వాటిలో ప్రతి ఒక్కటి తెలుపుతూ నీలము, ఇంద్రధనస్సులోని రంగులు గల స్నిగ్ధ కాంతి పరివేశంతో కూడి ఉన్నప్పటికీ వాటి మామూలు పరిమాణాల్లోనే కనిపించాయి. నా శరీరం గాలిలో తేలిపోవటానికి సిద్ధంగా వాయు పదార్థంతో ఏర్పడినట్టు అనిపించింది. నా భౌతిక పరిసరాల స్పృహతోనే నా చుట్టూ చూసుకుంటూ ఆనందమయమైన దివ్య దర్శనానికి వ్యాఘాతం కలిగించకుండా కొన్ని అడుగులు వేశాను. గుడి గోడల వెనుక పవిత్రమైన మారేడు చెట్టు ముండ్ల కొమ్మల కింద కూర్చుని ఉన్న మా బావగారిని చెటుక్కున చూశాను. ఆయన ఆలోచన ధోరణిని అప్రయత్నంగానే తెలుసుకోగలిగాను. ఆయన మనస్సులో దక్షిణేశ్వర పవిత్ర వాతావరణ ప్రభావం వల్ల కొంత మట్టుకు ఉదాత్త స్థితిని అందుకున్నప్పటికీ
నా గురించి నిర్దాక్షిణ్యమైన ఆలోచనలే సాగుతున్నాయి. నేను సూటిగా ఆ అమ్మవారి దివ్య మంగళ విగ్రహం వైపు తిరిగాను. జగన్మాత, మా అక్కయ్య భర్తలో ఆధ్యాత్మికంగా పరివర్తన తీసుకువస్తావా నువ్వు అని ప్రార్థించాను. ఇంతవరకు మౌనంగా విన్న ఆ సౌందర్య రూపిణి చివరికి నోరు విప్పి మాట్లాడింది. నీ కోరిక నెరవేరుతుంది. సతీష్ వైపు సంతోషంగా చూశాను. నేను ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి పనిచేస్తుందని సహజ ప్రవృత్తి వల్ల తెలిసి ఉన్నట్టుగా ఆయన నేల మీద కూర్చున్న చోటు నుంచి రోషంగా లేచాడు. ఆయన గుడి వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తన పిడికిలి ఎత్తి చూపిస్తూ నన్ను సమీపిస్తున్నాడు. సర్వగ్రాహకమైన దృశ్యం అదృశ్యమైంది. అమ్మవారి దివ్య మంగళమూర్తి ఔపించటం మానేసింది. ఆ ఆలయం పాదదర్శక పోగొట్టుకొని తిరిగి మామూలు పరిణామాన్ని పొందింది. మళ్ళీ నా ఒళ్ళు సూర్యుడి ప్రచండ కిరణాలకు మలమలా మాడుతోంది. ముఖ మండపం నీడలోకి ఒక్క గంతు వేశాను. సతీష్ మండిపడుతూ నన్నక్కడికి వెంబడించాడు. నా గడియారం చూసుకున్నాను. 1 గంట అయింది. దివ్య దర్శనం గంట సేపు ఉందన్నమాట. పోయి తెలివి తక్కువ నాయన, కాళ్ళు మెలివేసుకొని కళ్ళు తేల వేసుకొని గంటలు కూర్చున్నావిక్కడ. నిన్ను గమనిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాను. మన భోజనం ఎక్కడోయ్? ఇప్పుడు గుడి మూసేశారు. గుడి అధికారులకి నువ్వు మన సంగతి చెప్పకపోతివి. మన భోజనాల ఏర్పాటుకు టైం చాలా మించిపోయింది. అమ్మవారి సాక్షాత్కారంతో కలిగిన ఉత్కృష్ట స్థితి నాలో ఇంకా ఉంది. జగన్మాతే మన కడుపు నింపుతుంది అన్నాను. ఇదిగో ఇదే చెబుతున్నాను. ముందు నీ ఏర్పాట్లేమీ లేకుండా నీ జగన్మాత మనకిక్కడ భోజనం పెడుతుందేమో నేను చూస్తా అంటూ అరిచాడు సతీష్. ఆయన ఆ మాటలు ఇంకా అన్నాడో లేదో గుడి పూజారి ఒక ఆయన ముంగిలికి అడ్డుపడి నా దగ్గరకు వచ్చాడు. బాబు అంటూ నా కేసి చూసి అన్నాడు, గంటల తరబడి మీరు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ ముఖం ప్రశాంతంగా ప్రకాశిస్తూ ఉండటం గమనిస్తూ వచ్చాను. ఈ రోజు పొద్దున మీరు రావటం చూసి మీ అందరి భోజనానికి సమృద్ధిగా సరిపడే పదార్థాలు తీసి పక్కకు పెట్టాలన్న కోరిక కలిగింది నాకు. ముందుగా అడగని వాళ్ళకి అన్నం పెట్టడం మా ఆలయ నియమాలకు విరుద్ధం. అయినా మీ విషయంలో దానికి మినహాయింపు ఇచ్చాను. నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పి సతీష్ కళ్ళలోకి సూటిగా చూశాను. ఆయన లోపల పశ్చాత్తాపడుతూ కళ్ళు దించుకుని భావోద్రేకంతో సిగ్గుపడిపోయాడు. ఆ కాలంలో రాని మామిడి పండ్లతో సహా మాకు మృష్టాన్న భోజన పదార్థాలు వడ్డించినప్పుడు మా బావగారి ఆకలి అతి స్వల్పమేనని గమనించాను. ఆలోచన సముద్రంలో లోతుగా మునుగుతూ ఆయన తబ్బిబ్బు అయిపోయాడు. కలకత్తాకి మా తిరుగు ప్రయాణంలో సతీష్ ముఖంలో బింకం సడలిపోయింది. అప్పుడప్పుడు ఆయన నా వైపు బుజ్జగింపు ధోరణిలో చూస్తూ వచ్చాడు. అయితే ఆ గుడి పూజారి సతీష్ చేసిన సవాలుకు జవాబు ఇవ్వడానికి అన్నట్లుగా మమ్మల్ని భోజనానికి రమ్మన్న క్షణం నుంచి మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడలేదాయన. ఆ మర్నాడు మధ్యాహ్నం మా అక్కయ్య గారింటికి వెళ్లి కలుసుకున్నాను. నన్ను ఆప్యాయంగా పలకరించింది. ఒరే తమ్ముడు, ఎంత అద్భుతం జరిగిందిరా. నిన్న సాయంత్రం మా ఆయన నా ఎదుట పైకి ఏడ్చేశాడు. ప్రియదేవి, నన్ను మార్చటానికి నీ తమ్ముడు వేసిన పథకం నాలో పరివర్తన తీసుకువచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో చెప్పటానికి మాటలు చాలవు. నేను నీకు చేసిన అన్యాయాలన్నింటినీ ఇప్పుడు చక్కదిద్దుకుంటాను. ఈ రోజు రాత్రి నుంచి మన పెద్ద పడగదిని పూజా మందిరంగా వాడుకుందాం. నువ్వు ధ్యానం చేసుకునే చిన్న గది మనకు పడగటిల్లవుతుంది. మీ తమ్ముణ్ణి వెక్కిరించినందుకు నేను నిజంగా విచారిస్తున్నాను. ఇంతకాలము నేను అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చినందుకు
నేను ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి సాధించేదాకా ముకుందుడితో మాట్లాడటం మానేసి నన్ను నేను శిక్షించుకుంటాను. ఇప్పటి నుంచి నేను జగన్మాతను గాఢంగా ధ్యానిస్తూ అన్వేషిస్తాను. అప్పుడు ఒకనాడు నేను తప్పకుండా ఆవిడ సాక్షాత్కారం పొందాలి. చాలా ఏళ్ల తర్వాత 1936లో ఢిల్లీలో సతీష్ గారిని చూడటానికి వెళ్ళాను. సాక్షాత్కార సాధనలో గొప్ప అభివృద్ధిని సాధించటం, జగన్మాత ఆయనకు దర్శనం ప్రసాదించటం తెలిసి నేను అపరిమితంగా ఆనందించాను. సతీష్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉన్న, పగలంతా ఆఫీసు పనితోనే సరిపోతున్న, ప్రతి రాత్రి ఎక్కువ భాగం గాఢమైన ధ్యానంలోనే రహస్యంగా గడుపుతూ ఉండటం గమనించాను. నేను ఆయన దగ్గర బస చేసినప్పుడు మా బావగారి ఆయుర్దాయం ఎక్కువగా ఉండదన్న ఆలోచన ఒకటి వచ్చింది. నాకు నా మనస్సులో ఉన్నది గ్రహించింది రమ. తమ్ముడు, నేను బాగున్నాను, మా ఆయన జబ్బులో ఉన్నారు. అయినప్పటికీ హిందూ పతివ్రత మొట్టమొదట పోయేదాన్ని నేనేనని నీకు తెలియాలి. నేను పోవటానికి ఇక అట్టే కాలం పట్టదు. ఆమె అశుభం పలికినందుకు నేను అదిరిపడినప్పటికీ ఆ మాటల్లో చేదు నిజం ఉందని గ్రహించాను. తాను ఈ జోస్యం చెప్పిన సుమారు 18 నెలలకి ఆమె కళ్ళు మూసినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. మా చివరి తమ్ముడు విష్ణు ఆ తరువాత నాకు వివరాలు తెలియజేశాడు. రమ చనిపోయే నాటికి తను, సతీష్ బావగారు కలకత్తాలో ఉన్నారు. ఆ రోజు పొద్దున తను పెళ్లి కూతురి ముస్తాబు చేసుకుంది. ఈ ప్రత్యేకమైన ముస్తాబు దేనికి అని సతీష్ అడిగారు. ఈ భూమి మీద మీకు సేవ చేయటానికి ఇదే నాకు చివరి రోజు అని రమ సమాధానం. తర్వాత కాసేపటికి తనకి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం కోసం కొడుకు బయటికి పరిగెత్తుంటే తను ఇలా చెప్పి, బాబు, నన్ను వదిలి వెళ్ళకు, దానివల్ల లాభం లేదు. డాక్టర్ రాకముందే నేను వెళ్ళిపోతాను. తర్వాత 10 నిమిషాలకి రమ భక్తిపూర్వకంగా భర్త పాదాలు పట్టుకొని బాధ లేకుండా హాయిగా పూర్తి స్పృహతో దేహాన్ని విడిచింది. భార్య గతించిన తర్వాత సతీష్ లో చాలా వైరాగ్యం వచ్చింది అంటూ ఇంకా చెప్పాడు విష్ణు. ఒకనాడు ఆయన నేను చిరునవ్వు చిందిస్తూ రమ ఫోటోగ్రాఫ్ కేసి చూస్తున్నాము. ఎందుకు ఆ చిరునవ్వు అంటూ చెటుక్కున పైకి అనేశారు సతీష్ గారు. భార్య ఎదురుగానే ఉందన్నట్టు నాకన్నా ముందుగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసుకున్నందుకు నువ్వు తెలివైన దాన్ని అనుకుంటున్నావు. నువ్వు నాకు దూరంగా అట్టే కాలం ఉండలేవని నిరూపిస్తాను. త్వరలోనే నిన్ను కలుసుకుంటాను. ఇది జరిగే నాటికి సతీష్ గారు జబ్బు నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, ఆయన ఆరోగ్యం అద్భుతంగానే ఉన్నప్పటికీ ఆ ఫోటో ముందు ఆ విచిత్ర వ్యాఖ్య చేసిన కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. కారణమేది పైకి కనిపించలేదు. ఈ విధంగా మా అక్కయ్య రమ, ఆవిడ భర్త సాధారణ ప్రాపంచిక వ్యక్తిగా ఉండి దక్షిణేశ్వరంలో మౌన సాధువుగా మారిపోయి సతీష్ గారు ఇద్దరు ముందుగా చెప్పి గతించారు. అధ్యాయం 23. విశ్వవిద్యాలయ పట్ట ప్రాప్తి. నీ తత్వశాస్త్ర పాఠ్య గ్రంథాలు చదవటం నిర్లక్ష్యం చేశాడు. పరీక్షల్లో గట్టెక్కటానికి అనాయాసమైన అంతః ప్రేరణ మీద ఆధారపడుతున్నట్టుంది. కానీ నువ్వు కనుక ఒక విద్యార్థి మాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చేస్తాను. శ్రీరాంపూర్ కాలేజీలో ప్రొఫెసర్ డిపి ఘోషాల్ గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలు ఆయన తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షల్లో కనుక
ఒక విద్యార్థి మాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తాను. శ్రీరాంపూర్ కాలేజీలో ప్రొఫెసర్ డిపి ఘోషాల్ గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలు. ఆయన తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షలో కనుక మేము తప్పినట్లయితే చిట్ట చివరి పరీక్షలకు కూర్చోటానికి నేను అనర్హుణ్ణి అవుతాను. మా నియమాలు ఏర్పరచింది కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా విభాగం. దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజీ ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బిఏ చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో ఉత్తీర్ణుడవకపోయినా ఆ మరుసటి సంవత్సరం మళ్ళా మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ పరీక్ష కూర్చోవాలి. శ్రీరాంపూర్ కాలేజీలో ప్రొఫెసర్ డిపి ఘోషాల్ గారు నాతో కఠినంగా మాట్లాడుతూ అన్న మాటలివి. ఆయన తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షలో కనుక నేను తప్పినట్లయితే చిట్ట చివరి పరీక్షలకు కూర్చోడానికి నేను అనర్హుణ్ణి అవుతాను. ఈ నియమాలు ఏర్పరచింది కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా విభాగం. దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజీ ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బిఏ చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో ఉత్తీర్ణుడవకపోయినా ఆ మరుసటి సంవత్సరం మళ్ళా మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ పరీక్ష కూర్చోవాలి. శ్రీరాంపూర్ కాలేజీలో మా అధ్యాపకుడు మామూలుగా నన్ను దయతో చూసేవారు. అయితే దాంట్లో రవ్వంత పరిహాసం కూడా లేకపోలేదు. ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తెక్కి ఉన్నాడు అని తేల్చి పారేస్తూ తరగతి గదిలో వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి ఇబ్బంది కూడా నాకు లేకుండా చేసేవారు. చివరి రాత పరీక్షలు నన్ను బిఏ పరీక్షార్థుల పట్టికలోంచి తప్పిస్తాయని నమ్ముకున్నాను. నా తోటి విద్యార్థులు నా గురించి ఇచ్చిన తీర్పు పిచ్చి సన్యాసి అని వాళ్ళు నాకు పెట్టిన మారు పేరులోనే వెల్లడి అయింది. తత్వ శాస్త్రంలో నేను తప్పుతానన్న ప్రొఫెసర్ ఘోషాల్ గారి బెదిరింపును ఒమ్ము చేయటానికి నేను తెలివిగా ఒక ఎత్తు వేశాను. ఇక చివరి పరీక్ష ఫలితాలు బహిరంగంగా ప్రకటిస్తారనగా ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒక సహాధ్యాయుని కూడా రమ్మన్నాను. నువ్వు కూడా రా, నాకో సాక్షి కావాలి అన్నాను మా వాడితో. ఆ ప్రొఫెసర్ గారి నమ్మకాన్ని వమ్ము చేయటంలో నేను విఫలుణ్ణైతే నాకెంతో నిరాశ కలుగుతుంది. నా పేపర్కు ఆయన ఇచ్చిన మార్కులెన్నో చెప్పమని నేను అడిగినప్పుడు ప్రొఫెసర్ ఘోషాల్ గారు తల ఆడించారు. పాస్ అయిన వాళ్లలో లేవు నువ్వు అన్నారు ఆయన. ఏదో సాధించానన్న గర్వంతో తమ బల్ల మీద పెద్ద కాగితాల బొత్తి కెలికి చూశారు. నా పేపర్ లేదిక్కడ. ఏమైనా పరీక్షకి గైరు హాజరు కావటం వల్ల నువ్వు ఫెయిల్ అయ్యావు. నేను ముసిముసిగా నవ్వాను. సార్, నేను హాజరయ్యానండి. పోనీ ఆ కట్టలో నేను వెతుక్కోనా అండి? ఆ ప్రొఫెసర్ గారు ఇరకాటంలో పడి నాకు అనుమతి ఇచ్చారు. నా హాజరు పట్టి నంబరు తప్ప మరే గుర్తు లేకుండా నేను జాగ్రత్త పడ్డ పేపర్ను తొందరగానే పట్టుకున్నాను. ఎర్రజెండా లాంటి నా పేరు ఆయన్ని హెచ్చరిస్తూ అక్కడ లేకపోవటం వల్ల ఆ ప్రొఫెసర్ గారు పాఠ్య పుస్తకాల్లోంచి ఉదాహరించిన ముక్కలతో నా సమాధానాన్ని అందంగా అలంకరించకపోయినప్పటికీ వాటికి ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చారు. నేను ప్రయోగించిన యుక్తి కనిపెట్టి ఇది ఒట్టి సిగ్గుచేటు అదృష్టం అంటూ ఉరిమారాయన. బిఏ ఫైనల్లో నువ్వు ఫెయిల్ అవ్వటం ఖాయం అంటూ ఆశాభావం వెలిబుచ్చారు. నేను ఇతర విషయాల్లో జరిగే పరీక్షల కోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకున్నాను. ముఖ్యంగా నాకు ప్రియమిత్రుడైన మా శారదా బాబయ్య గారబ్బాయి ప్రభాస్ చంద్ర ఘోష్ నాకు చాలా చెప్పాడు.
అవస్థ పడుతూ కాస్త ఊగిసలాడైనా మొత్తం మీద నేను చివరి పరీక్షలన్నింటిలోనూ పాస్ అవ్వటానికి రావలసిన కనీస మార్కులు తెచ్చుకుని ఎలాగో బయటపడ్డాను. 4 ఏళ్ల కాలేజీ చదువు పూర్తయిన తర్వాత ఇక నేను బిఏ పరీక్షలకు కూర్చోటానికి అర్హుణ్ణి అయ్యాను. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోవలసిన కలలో కూడా అనుకోలేదు. బిఏ డిగ్రీకి కలకత్తా విద్యాలయం పెట్టే కఠిన పరీక్షల యందు శ్రీరాంపూర్ కాలేజీ చివరి పరీక్షలు చిన్నపిల్లల ఆటల్లాంటివి. దాదాపు ప్రతిరోజు నేను శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనానికి వెళ్తుండటం వల్ల తరగతి గదుల్లోకి ప్రవేశించటానికి నాకు టైమే మిగల్లేదు. అక్కడ నా సహోద్యాయులు నేను హాజరైనప్పుడే ఆశ్చర్యం ప్రకటించేవారు. పొద్దున 9:30కి సైకిల్ ఎక్కి బయలుదేరటంతోనే దాదాపు ప్రతిరోజు నా దినచర్య మొదలయ్యేది. ఒక చేత్తో గురుదేవులకు అర్చించటానికి నా పాంది వసతి గృహంలోని తోటలో పూసిన పూలు కొన్ని పట్టుకు వెళ్లేవాడిని. గురుదేవులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండి పొమ్మనేవారు. ఇక ఆ రోజు కాలేజీకి వెళ్ళడం అనే బెడద తప్పినందుకు సంతోషిస్తూ ఆయన ఆహ్వానాన్ని తప్పకుండా హుషారుగా అంగీకరించేవాణ్ణి. శ్రీ యుక్తేశ్వర్ గారి సాటిలేని జ్ఞానోపదేశాలు ఆలకిస్తూనే ఆశ్రమ విధుల్లో సాయపడుతూను ఆయనతో గంటల తరబడి గడిపిన తరువాత మనస్సు ఒప్పకపోయినా ఏ నడిరాత్రి వేళకో బయలుదేరి పాంది వసతి గృహానికి వెళ్తూ ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు రాత్రి అంతా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవాణ్ణి. ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాణ్ణంటే చీకటి వేడుకగా మారిందెప్పుడో మాకు గమనించేవాణ్ణి కాదు. చీకటి వేకువగా మారిందెప్పుడో కూడా గమనించేవాణ్ణి కాదు. ఒకనాడు రాత్రి 11 గంటల వేళ నేను నా గదికి తిరిగి ప్రయాణం కట్టే ప్రయత్నంలో బూట్లు తొడుక్కుంటూ ఉండగా గురుదేవులు గంభీరంగా ఇలా అన్నారు. నీ బిఏ పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి? ఇంకా 5 రోజుల్లోనండి. నువ్వు వాటికి తయారుగా ఉన్నావనుకుంటాను. భయంతో చెయ్యబారిపోయి ఒక బూటు గాలిలోకి ఎత్తి పట్టుకున్నాను. గురుదేవా, ఇన్నాళ్ళు నాకు అధ్యాపకుల దగ్గర కంటే మీ దగ్గరే గడిచిపోయానని మీకు తెలుసు. అలాంటప్పుడు ఆ కఠినమైన పరీక్షలకు వెళ్లి నాటకం ఆడడానికి నేనెలా సిద్ధపడతాను అంటూ అభ్యంతరం చెప్పాను. శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు నా కళ్ళలో గుచ్చి చూశాయి. నువ్వు వెళ్లి తీరవలసిందే. ఆయన కంఠస్వరం నిష్ఠూరంగా అనుల్లంఘ్యమైన శాసనంలా ధ్వనించింది. మీ నాన్నగారికి, తక్కిన చుట్టాలకి, ఆశ్రమ జీవితానికి నువ్విచ్చే ప్రాధాన్యాన్ని విమర్శించటానికి మనం కారణం కల్పించకూడదు. నువ్వు పరీక్షలకి హాజరవుతావని నాకు మాట ఇవ్వు చాలు. నువ్వు రాయగలిగినంత బాగా సమాధానాలు రాయి. కన్నీళ్లు ఆపుకోవడానికి వీలు కాకుండా నా మొహం మీద దార కట్టి కారుతున్నాయి. గురుదేవుల ఆజ్ఞ సబబుగా లేదని ఆయన ఆసక్తి టూకీగా చెప్పాలంటే కాలదోషం పట్టినటు వంటిదని అనిపించింది నాకు. నేను కావాలంటే నేను తప్పకుండా హాజరవుతాను అన్నాను వెక్కి ఏడుస్తూ. కానీ సరిగా తయారు కావటానికి వ్యవధి లేదండి అని చెబుతూ ప్రశ్నలకు రాయవలసిన సమాధానాల్లో మీ ఉపదేశాలతోనే కాగితాలు నింపేస్తాను అని నాలో నేను గొణుక్కున్నాను. ఆ మర్నాడు నేను మామూలు వేళకి ఆశ్రమంలో అడుగు పెట్టినప్పుడు నేనిచ్చే పూల గుత్తి విచారగ్రస్తున్నయి శ్రీ యుక్తేశ్వర్ గారికి సమర్పించాను. నా విషాద రూపం చూసి నవ్వారాయన. ముకుందా, పరీక్షలో కాని మరో చోట కాని దేవుడు నిన్నెప్పుడైనా తప్పించాడా? లేదండి అన్నాను నేను. ఉత్సాహంగా కృతజ్ఞతాపూర్వకమైన స్మృతులు నాలో మళ్లీ ఉత్సాహం కలిగిస్తూ వెల్లువల పెళ్ళుబికాయి. కాలేజీ గౌరవాల కోసం పాకులాడకుండా నిన్ను అడ్డుకున్నది దైవాన్వేషణ పరమైన తపనే కాని సోమరితనం కాదు అన్నారు. గురుదేవులు కనికరంతో కాసేపు మౌనం వహించిన తరువాత ఇలా ఉదహరించారు.
మీరు మొట్టమొదట దేవుడి రాజ్యాన్ని, ఆయన ధర్మాన్ని అన్వేషించండి. అటు మీదట ఇవన్నీ మీకు అదనంగా సమకూర్చటం జరుగుతుంది. గురుదేవుల సన్నిధిలో నా బరువులన్నీ తేలిపోవటం వెయ్యోసారి నాకు అనుభవమైంది. ఆ మధ్యాహ్నం భోజనం మేము పెందలాడే ముగించుకున్న తర్వాత నన్ను గాంధీకి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చారు ఆయన. నా స్నేహితుడు రమేష్ చంద్ర దత్తు ఇంకా మీ వసతి గృహంలోనే ఉంటున్నాడండి. అతన్ని కలుసుకో. పరీక్షల్లో నీకు సాయపడ్డానికి ఈశ్వరుడు అతనికి ప్రేరణ ఇస్తాడు. మంచిదండి. కానీ రమేష్ మామూలప్పటికంటే ఎక్కువగా చదువులో మునిగి ఉన్నాడు. మా క్లాసుకు గౌరవ కారకుడు అతను. పైగా అతని కోర్సు తక్కిన వాళ్ళందరి దానికన్నా ఎక్కువ భారమైంది. గురుదేవులు నా అభ్యంతరాలన్నీ తోసిపారేశారు. రమేష్, నీ కోసం వెసులుబాటు చేసుకుంటాను, ఇంక వెళ్ళు. నేను సైకిల్ తొక్కుకుంటూ గాంధీకి వెళ్ళాను. వసతి గృహం ఆవరణలో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి విద్వాంసుడైన రమేషే. అన్ని రోజులు అతని తీరునే అన్నట్టు నేను వెనకాడుతూ కోరిన కోరికను అతను సౌహార్దంతో అంగీకరించాడు. తప్పకుండా నీకు కావలసిన సాయం చెయ్యటానికి నేను సిద్ధం అంటూ అతను ఆ తరువాత మరికొన్ని గంటలు తరబడి నాకు రకరకాల సబ్జెక్టులు చెప్పారు. ఇంగ్లీషు, సాహిత్య పరీక్షల్లో చాలా ప్రశ్నలు చైల్డ్ హెరాల్డ్ ప్రయాణం చేసిన దారికి సంబంధించిన ఉంటాయని నా నమ్మకం అన్నాడు నాతో. మనం వెంటనే అట్లాస్ ఒకటి సంపాదించాలి. నేను వెంటనే మా శారదా బాబయ్య గారింటికి ఊరికి అట్లాస్ ఒకటి ఎరువు తెచ్చాను. బైరన్ సృష్టించిన కల్పిత కథానాయకుడు యాత్రలో సందర్శించిన ప్రదేశాలను యూరప్ మ్యాప్ లో గుర్తు పెట్టాడు రమేష్. అతను నాకు చదువు చెప్పగా వినడం కోసం మా సహాధ్యాయులు కొందరు చుట్టూ మూగారు. రమేష్, నీకు తమ్ముడు సలహా ఇస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించాడు వాళ్లలో ఒకడు. ఒక తడవ మా చదువు పూర్తి కాగానే మామూలుగా ప్రశ్నల్లో సగం మాత్రమే పుస్తకాల మీద వస్తాయి, తక్కిన సగం రచయితల జీవితాలకు సంబంధించి వస్తాయి. నేను ఇంగ్లీషు సాహిత్య పరీక్షకు కూర్చున్నప్పుడు మొదటిసారిగా ప్రశ్నల మీద నా చూపు పడగానే కృతజ్ఞతతో వెలువడ్డ కన్నీళ్లు నా చెక్కిళ్ల మీద జారిపడుతూ నా పేపరును తడిపేశాయి. క్లాస్ మానిటరీ నా బల్ల దగ్గరకు వచ్చి సానుభూతిగా పలకరించాడు. రమేష్ నాకు సాయపడతాడని మా గురుదేవులు ముందుగానే నాకు జోస్యం చెప్పారు అని వివరించాడు. చూడు, రమేష్ నాకు సూచించిన ప్రశ్నలే ఇక్కడ పరీక్షా పత్రం మీద ఉన్నాయి. ఇలా నా అదృష్టం వల్ల నా సంవత్సరం బ్రిటిష్ రచయితల మీద చాలా తక్కువ ప్రశ్నలున్నాయి. వాళ్ళ జీవితాలు నాకు సంబంధించినంత వరకు అతి ఘనంగా రహస్యపు ముసుగులో మరుగుపడి ఉన్నాయి. నేను తిరిగి వెళ్లేటప్పటికీ మా బోర్డింగ్ హౌస్ అరుపులలో దద్దరిల్లిపోతోంది. రమేష్ చెప్పే చదువు మీద నమ్మకం పెట్టుకున్నందుకు నన్ను హేళన చేస్తూ వచ్చిన కుర్రాళ్ళు ఇప్పుడు అభినందనలతో నా చెవులు దాదాపు దద్దరిల్లిపోయేటట్టు చేశారు. పరీక్షలు వారం రోజులు నేను వీలున్నంత ఎక్కువసేపు రమేష్ తోనే గడిపాను. ప్రొఫెసర్లు పరీక్షలో ఇస్తారని తనకు అనిపించిన ప్రశ్నలు తయారు చేసి పెట్టాడతను. రోజు రోజుకి రమేష్ ప్రశ్నలు దాదాపు అవే మాటల్లో పరీక్షా పత్రాల్లో ప్రత్యక్షమవుతూ వచ్చాయి. అద్భుత అలౌకిక చర్యల్లాంటిదేదో జరుగుతోందని, పరధ్యాసపు పిచ్చి సన్యాసి పరీక్షల్లో గట్టెక్కేసే అవకాశం కలిసొస్తుందనే ఒక వార్త విస్తృతంగా ప్రచారమైంది. ఇందులో యథార్థాలు కప్పిపుచ్చడానికి నేనే ప్రయత్నము చెయ్యలేదు. కలకత్తా విశ్వవిద్యాలయం విద్వాంసులు తయారు చేయించిన ప్రశ్నల్ని మార్చడానికి అధికారం ఇక్కడ అధ్యాపకులకు లేదు. ఆంగ్ల భాష సాహిత్య పరీక్షకు గురించి ఆలోచిస్తూ ఒకనాడు పొద్దున నేను ఘోరమైన తప్పు చేశానని గ్రహించాను.
కొన్ని ప్రశ్నలు 2 భాగాలుగా ఇచ్చారు. ఏ కానీ, బి కానీ, సి కానీ, డి కానీ. నేను ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న ఎన్నుకోవటానికి బదులు మొదటి భాగంలోనే 2 ప్రశ్నలకు జవాబు రాసి అజాగ్రత్త వల్ల రెండో భాగాన్ని పట్టించుకోలేదు. ఆ పేపర్లో నేను తెచ్చుకోగల ఎక్కువ మార్కులు 33. పాస్ కావడానికి రావలసిన 36 మార్కుల కన్నా 3 మార్కులు తక్కువ. వెంటనే గురుదేవుల దగ్గరికి పరిగెత్తి నా బాధలు వెళ్ళబోసుకున్నాను. గురుదేవా, నేను క్షమించరాని తప్పు చేశాను. రమేష్ ద్వారా దేవుడు ఆశీస్సులు పొందటానికి నేను అర్హుణ్ణి కాను. నేను పూర్తిగా పనికి మాలిన వాణ్ణి. హుషారుగా ఉండకుండా అన్నారు గురుదేవులు. శ్రీ యుక్తేశ్వర్ గారి స్వరంలో మార్ధవం నిశ్చింత కనిపిస్తున్నాయి. ఆయన నీలాకాశం వైపు వేలు చూపించారు. అంతరిక్షంలో సూర్యచంద్రులు తమ స్థానాలు మార్చుకోవడమైనా జరగచ్చు, కానీ డిగ్రీ సంపాదించటంలో నువ్వు ఫెయిల్ కావటం జరగదు. ప్రశాంత మనస్థితిలో నేను ఆశ్రమం నుంచి బయటికి వచ్చాను. అయితే నేను పాసు కాగలటం గణిత శాస్త్రీయంగా అనూహ్యంగానే కనిపిస్తోంది. 1-2 సార్లు బెదురుగా ఆకాశంలోకి చూశాను. దినరాజు తన మామూలు కక్షలో సురక్షితంగానే కనిపించాడు. నేను పాందీ చేరేసరికి మా సహాధ్యాయి ఒకడు అన్న మాట నా చెవిన పడింది. ఇంగ్లీషు సాహిత్యంలో పాస్ కావటానికి రావలసిన మార్కు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తగ్గించారని నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఆ అబ్బాయి గదిలోకి జోరుగా పరిగెత్తేసరికి అతను కంగారు పడిపోతూ చూశాడు. నేను అతన్ని ఆత్రంగా ప్రశ్నించాను. జడదారి సన్యాసి అని నన్ను చూసి నవ్వుతూ చదువు సంధ్యల మీద ఇంత హఠాత్తుగా ఆసక్తి పుట్టుకొచ్చిందేం నాయనా? చివరి క్షణంలో ఇలా గోల పెట్టడం దేనికి? కానీ నీ పరీక్ష పాస్ అవ్వటానికి రాయవలసిన మార్కు ఇప్పుడే 33కు తగ్గించడం మాత్రం నిజం అన్నాడు అతను. ఆనందంగా 4 ఉరుకుల్లో నా గదిలోకి వచ్చి పడ్డాను. మోకాళ్ల మీదకు వాలి ఆ పరమేశ్వరుడి గణిత శాస్త్ర పరిపూర్ణతలకు జోహార్లు అర్పించాను. రమేష్ ద్వారా నాకు దారి చూపిస్తున్నట్టు స్పష్టంగా అనుభూతమవుతున్న ఒకానొక ఆధ్యాత్మిక శక్తి ఉనికి స్పృహలో ఉండటంతో ప్రతిరోజు నేను ఆనందంతో పులకితున్నయ్యాను. బెంగాలీ భాష కోర్సుకు సంబంధించిన పరీక్ష విషయంలో చెప్పుకోదగ్గ సంఘటన ఒకటి జరిగింది. ఒకనాడు పొద్దున ఆ కోర్సులో నాకు చదువు చెప్పని రమేష్ పరీక్ష హాలుకు వెళ్ళటానికి బోర్డింగ్ హౌస్ నుంచి బయలుదేరుతూ ఉండగా నన్ను పిలిచాడు. రమేష్, నీ కోసం అరుస్తున్నాడు అన్నాడొక క్లాస్మేట్. చివరిగా వెనక్కి వెళ్ళకు, పరీక్ష హాలుకు వెళ్ళటానికి ఆలస్యం అయిపోతుంది. అతని సలహా పట్టించుకోకుండా బోర్డింగ్ హౌస్ కు వెళ్ళాను. మామూలుగా మన బెంగాలీ కుర్రాళ్ళు బెంగాలీ పరీక్షలో సులువుగా పాస్ అయిపోతారు అన్నాడు రమేష్. కానీ ఈ ఏడాది ప్రొఫెసర్లు పాఠ్య పుస్తకాల మీద ప్రశ్నలు అడిగి విద్యార్థుల్ని ఊచకోత కొయ్యాలని ఎత్తు వేసినట్టుగా ఇప్పుడే నా మనస్సుకు తట్టింది. ఆ తరువాత అతను 19వ శతాబ్దిలో ప్రసిద్ధుడైన విద్యాసాగర్ అనే బెంగాలీ ప్రజాహితకారుడి జీవితంలోంచి 2 కథలు టూకీగా చెప్పాడు. నేను రమేష్ కు ధన్యవాదాలు చెప్పి సైకిల్ ఎక్కేసి గబగబా పరీక్షా హాలుకు వెళ్ళాను. అక్కడ బెంగాలీ పరీక్షా పత్రంలో 2 భాగాలుండటం గమనించాను. మొదటి ప్రశ్న ఏమిటంటే, విద్యాసాగరుల దాన ధర్మాలకు 2 ఉదాహరణలు రాయండి అని. అంతకు ముందే గడించిన జ్ఞానాన్ని నేను సమాధాన పత్రం మీదికి బదలాయింపు చేస్తూ రమేష్ చివరి క్షణం పిలుపును ఖాతరు చేసినందుకు దేవుడికి చిన్నగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. విద్యాసాగరులు ఉపకారాలు ఇప్పుడు నాకు చేసింది కూడా కలుపుకొని కనుక నాకు తెలిసి ఉండకపోతే నేను బెంగాలీ పరీక్షలో పాస్ అయి ఉండేవాడిని కాదు. పత్రంలో 2వ ప్రశ్న ఇది. నిన్ను ఎక్కువగా ఉత్తేజపరిచిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి బెంగాలీలో ఒక వ్యాసం రాయుము. పాఠక మహాశయ,
నా కథా వస్తువును నేను ఎన్నుకున్న వ్యక్తి ఎవరో మీకు వేరే చెప్పనక్కర్లే. పేజీ వెంబడి పేజీగా నేను మా గురుదేవుల స్తుతితో నింపేస్తూ ఉండే మీ ఉపదేశాలతోనే కాగితాలు నింపేస్తాయని గొణుక్కుంటూ చెప్పిన జోస్యం నిజమవుతున్నదని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాడు. తత్వశాస్త్రంలో నా కోర్సు గురించి రమేష్ను అడగబుద్ధి కాలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారి సన్నిధిలో చాలా కాలం పొందిన శిక్షణ మీద విశ్వాసముంచి పాఠ్య పుస్తక వివరణల్ని ఉపేక్ష చేశాను. నా పేపర్లో అన్నిటికన్నా ఎక్కువ మార్కులు వచ్చింది తత్వశాస్త్రం పేపర్లోనే. మిగిలిన సబ్జెక్టులన్నింటిలో అక్కరస మార్కులే వచ్చాయి. సార్వరహితుడైన మా స్నేహితుడు రమేష్ ప్రశంసనీయమైన శ్రేణిలో పట్టం పొందాడని రాయటం నాకు ఆహ్లాదకరమైన విషయం. నేను పట్టభద్రుణ్ణి అయినందుకు నాన్నగారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. నువ్వు పాస్ అవుతావని అనుకోలేదు ముకుందా అని ఉన్న మాట చెప్పేశారు. మీ గురుగారి దగ్గరే ఎక్కువ కాలం గడిపేస్తుంటావు. మా నాన్నగారు పైకి చెయ్యని విమర్శను నిజానికి గురుదేవులు సరిగానే కనిపెట్టారు. నా పేరు వెనక BA డిగ్రీ చూసుకునే రోజు ఎప్పటికైనా వస్తుందన్న నమ్మకం చాలా ఏళ్ల పాటు లేదు నాకు. అది భగవ ప్రసాదంగా వచ్చిందన్న ఆలోచన లేకుండా నేను ఆ డిగ్రీని ఉపయోగించటం లేదు. ఏదో నిగూఢమైన కారణాల వల్ల నాకు ఆ డిగ్రీ సంపాదించటం జరిగింది. కాలేజీలో చదువుకున్న వాళ్ళు తాము దిగమింగిన జ్ఞానంలో చాలా కొద్ది మాత్రమే పట్టభద్రులైన తరువాత తమకు మిగిలిందని అంటుండటం అప్పుడప్పుడు వింటుంటాను. వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోవటం విద్యా విషయంలో నిస్సందేహంగా నీకున్న లోపాలకు ఒక్క రవ్వ ఊరట కలిగిస్తుంది. 1915 జూన్ నెలలో నేను కలకత్తాలో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకున్నాను. మా గురుదేవుల పాదాల మీద వాలి ఆయన ప్రాణశక్తిలోంచి నా ప్రాణశక్తిలోకి ప్రసరించిన ఆశీస్సులన్నింటికీ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. లే ముకుందా అన్నారాయన అనునయంగా. సూర్య చంద్రుల స్థానాల్ని మరో విధంగా మార్చటం కంటే నిన్ను పట్టభద్రుణ్ణి చెయ్యటమే ఎక్కువ సౌకర్యంగా కనిపించి ఉంటుంది ఈశ్వరుడికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. భలే ఉంది అధ్యాయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవును మేడం, చాలా బాగుంది.